బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
బాబా సాయి 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 బాబా సాయి
साईं बाबा 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 साईं बाबा
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित सदाशिव त्रयंबक विधावकर నిన్నటి తర్వాయి సాధారణంగా భక్తులకు వచ్చిన రోజే వెళ్ళడానికి బాబా అనుమతించరని అందరూ చెబుతున్నారు. కానీ 2 కారణాల వల్ల ఆ రోజే తప్పక వెళ్లాల్సిన అవసరం ఉంది. మొదటిది, మేము కోపరగాం వెళ్ళకపోయినా టాంగా వాడికి తిరుగుబాటుగా ఇచ్చి తీరాలి. రెండవది, నేను ఆఫీసులో అనారోగ్యంగా ఉందని చెప్పి రావడంతో మరుసటి ఉదయం దాదర్లోని రైల్వే మెడికల్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సింది. మధ్యాహ్నం మమ్మల్ని తిరిగి కోపరగాం తీసుకువెళ్ళడానికి టాంగావాడు తొందరపెట్టసాగాడు. మేము అతన్ని మరికొంతసేపు ఆగమని చెప్పి మసీదులోనికి వెళ్ళాము. ఈలోపు టాంగావాల అక్కడ కూడా వచ్చాడు. బాబా అతని వైపు చూసి తొందర ఏమిటి అని చెప్పి పంపించేశారు.
నా రెండవ ఇబ్బంది కూడా బాబాకు తెలుసు కాబట్టి మాకు సెలవు ప్రసాదించారు. బాబా నన్ను ఊది తీసుకుని వెళ్ళమన్నారు. నేను ఊది తీసుకుని బయలుదేరాను. నేను మసీదు నుండి వచ్చేటప్పుడు చింతపడకు, నీ పని పూర్తయింది అన్నారు. నేను వచ్చింది బాబా నుండి ఉపదేశం పొందడానికి, కానీ వారు నాకు ఏ ఉపదేశము ఇవ్వలేదు. మరి పూర్తయిందని చెబుతున్న పని ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను దాదాపు తిరిగి వచ్చాను. 7-8 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇండోర్లో నివసిస్తున్న మా వంశగురువు నాకు ఉపదేశం ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినట్లు కనిపించింది. నాకు వారు వస్తున్నట్లు ఏ ఉత్తరం కానీ సందేశం కానీ లేదు. కానీ ఈ కల వచ్చిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా మా వంశగురువు ఆఫీస్కి వచ్చారు. నేను వారిని సాధారణంగా ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్లాను. నాకు వచ్చిన కల విషయం ఆయనకు తెలిపాను. ఆ కల విషయం తనకు తెలుసునని, తాను వచ్చింది ఉపదేశం ఇవ్వడానికేనని చెప్పారు. కానీ ఆ విషయం అప్పటికే ఎలా తెలుసో చెప్పలేదు. ఆ మరుసటి రోజు శాస్త్రోక్తంగా నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. నేను శైవుణ్ణి కాబట్టి నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. వారు మరో విషయం కూడా తెలిపారు. తాము చాలా రోజుల క్రితమే నాకు ఉపదేశం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. బాబా మాటలు ఎంత శక్తివంతమైనవంటే, నేను షిరిడిలో ఉన్నప్పుడే నాకు ఉపదేశం ఇవ్వడానికి వీరికి, అంటే షిరిడికి ఎంతో దూరంలో ఉన్న ఇండోర్లో నివసించే వీరు బాబాను ఎన్నడూ దర్శించలేదు. వీరికి బాబా ప్రేరణ కలిగించారని, అందుకే నా పని పూర్తయినట్లు బాబా చెప్పారని గ్రహించాను. అంటే ఈ భక్తుడు హుబ్లీ సిద్ధారూఢ స్వామి భక్తుడు. ఇతడు 1909లో బాబా దర్శనం చేసుకుని తర్వాత ఒక్కసారి మాత్రమే 1935లో షిరిడి వెళ్ళి బాబాకు కృతజ్ఞతలు అర్పించి వచ్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సెప్టెంబర్ 15వ తేదీ 1936 దత్తాత్రేయ విఠల్ వైద్య, ఖజానా, గుమస్తా ఖానా, కలెక్టరేట్. వయసు 25 సంవత్సరాలు. కాయస్థ ప్రభు. తండ్రి విఠల్ ఎన్ వైద్య, ఠానా. నా తండ్రి విఠల్ ఎన్ వైద్య రిటైర్ రైల్వే ఉద్యోగి. కరాచీలో నివసిస్తుండేవారు. వారు ఎప్పటి నుండో సాయిబాబా భక్తులు. కానీ ఆయన నా బాబాతో తనకున్న అనుభవాలను ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడేవారు కాదు. మా నాన్న మొదటి షిరిడి యాత్ర నా చిన్నతనంలో జరిగింది. అప్పటి విషయాలు గుర్తుంచుకునే వయసు కూడా నాకు లేదు. షిరిడి బయలుదేరే రోజు నా సోదరి జబూకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డను తీసుకొని ప్రయాణం చేయటం మంచిది కాదని బంధువులందరూ చెప్పారు. కానీ మా నాన్న లెక్క చేయకుండా బాబాపై ఉన్న నమ్మకంతో అందరినీ తీసుకుని బయలుదేరాడు. మేము కళ్యాణ్ స్టేషన్ చేరేటప్పటికి జబూకి జ్వరం తగ్గిపోయింది. ఆ విధంగా మా నాన్న బాబాపై పెట్టుకున్న నమ్మకం బలపడింది. మా నాన్న మసీద్కి వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. ఆయన మరుసటి ఉదయం ఉద్యోగ విధులకు హాజరు కావాల్సి ఉంది. సరైన సమయానికి బొంబాయి చేరుకోవాలంటే తాను వెళ్ళదలిచిన రైలును కోపురగాంలో అందుకోవాలి. మా నాన్న బాబా వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు. ఆ మరుసటి దినము ఆఫీస్కి వెళ్ళవలసి ఉన్నందున వెంటనే బయలుదేరాలని కూడా విన్నవించుకున్నాడు. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు. దాదాపు 4 గంటల పాటు షిరిడీలోనే ఉంచిన తర్వాత వెళ్ళమని ఆదేశించారు. అప్పుడు కోపురగాం స్టేషన్కి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. రైలు ఎలాగో వెళ్ళిపోయి ఉంటుంది. మా నాన్నకి ఏం చేయాలో తోచలేదు. ఒకసారి బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అక్కడ ఉండకూడదని భక్తులు చెప్పడంతో ఆయన కోపురగాంకు బయలుదేరాడు. అన్యూహంగా మా నాన్న ఎక్కవలసిన రైలు 5 గంటల ఆలస్యంగా నడుస్తూ ఆయన స్టేషన్ చేరిన తర్వాతే వచ్చింది. బాబా సర్వజ్ఞతకు మా నాన్న ఆశ్చర్యపోయాడు. ఆయన సకాలంలో బొంబాయి చేరాడు. 1933-34 సంవత్సరంలో మా నాన్న అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో మంచాన పడ్డాడు. ఆయన చికిత్స చేస్తున్న డాక్టరు, సిస్టరు మా నాన్న కోలుకుంటాడని ఆశ వదులుకున్నాడు. 21 రోజులు గడిచినా జ్వర తీవ్రత తగ్గలేదు.
మా నాన్న అంతటి అనారోగ్యంతోనూ నిరంతరం బాబానే ప్రార్థిస్తూ గడుపుతున్నారు. 21 రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. ఆయన పడక ప్రక్కనే మేమందరం ఉన్నా మాకెవరికీ ఏమీ కనిపించలేదు. బాబా వచ్చారు. వారు రొట్టెలు, ఉల్లిపాయ అడుగుతున్నారు అని మా నాన్న అరిచారు. మాకేమో బాబా కనిపించలేదు. బహుశా నాన్నగారు జ్వర తీవ్రతతో పలవరిస్తున్నారనుకొని రొట్టె, ఉల్లిపాయ తీసుకువెళ్ళలేదు. దాంతో మా నాన్న కోపంతో మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమన్నారు. మేము గది బయటికి వచ్చే లోపల ఏం జరుగుతుందో వినపడేలా నిలబడ్డాము. అప్పుడు లోపల బాబా మా నాన్నతో మాట్లాడటం వినిపించింది. ఇంకా ఎవరో అజ్ఞాత వ్యక్తులిద్దరిని బాబా వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. కానీ వాళ్ళు తమతో మా నాన్నను కూడా తీసుకుని వెళ్తామని చెప్తున్నారు. బాబా ఒప్పుకోలేదు. వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని గద్దించి సట్కాతో నేలపై కొట్టారు. దానితో వాళ్ళు వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఆపై వాళ్ళ గొంతులు వినిపించలేదు. తర్వాత బాబా మా నాన్నగారు పెద్ద లోటాడు చల్లని నీటిని త్రాగమని చెప్పి వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను లోనికి పిలిచి చల్లని మంచినీళ్ళు తెమ్మన్నాడు. డాక్టరు చల్లని నీళ్లు త్రాగవద్దని చెప్పినందువల్ల నేను కాస్త తటపటాయించాను. మా నాన్న పట్టుబట్టడంతో బాబా మాటలపై నమ్మకమున్న మా అమ్మ చల్లని నీరు తెచ్చి ఇచ్చింది. మా నాన్న 2-3 కప్పులు నీళ్లు త్రాగారు. వెంటనే ఆయనకి చెమట పట్టి జ్వరం తగ్గునారంభించింది. వెంటనే మేము డాక్టర్ కబురు పెట్టగా అతను వచ్చి పరీక్షించాడు. చల్లని నీళ్లు త్రాగడంతో జ్వరం తగ్గిపోయిందని తెలుసుకున్న డాక్టర్ ఆశ్చర్యానికి అవతలు లేవు. ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి పరీక్షించి ఇక వారికి ఏ ప్రమాదం లేదని తేల్చి చెప్పాడు. ఇలా బాబా తమ దర్శనం ద్వారా సహాయం అందించి మా నాన్న ప్రాణాలను కాపాడారు. అంతకుముందు కూడా మా నాన్న కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బాబా తనకు కనిపించి రొట్టె, ఉల్లిపాయలు అడిగారని చెప్పేవారు. గత సంవత్సరం అంటే 1936లో మా చెల్లెలు చబుకు వివాహం చేయదలిచారు. తగిన సంబంధం కోసం వెతుకుతూ మా నాన్న ఆందోళన పడసాగారు. ఒక సంబంధం కుదిరినట్లు అనిపించి చివరకు ఏదో కారణం వల్ల చెడిపోయింది. దీనితో మా నాన్న మరింతగా ఆందోళన పడసాగాడు. తన కుమార్తె వివాహం జరిపించమని బాబాను ఎప్పట్లాగే ఆర్తిగా ప్రార్థించాడు. ఒకరోజు మా నాన్నకు కల్లో బాబా కనిపించి పండరీపురం వైపు నుండి తనకు ఒక ఉత్తరం వస్తుందని, ఆ సంబంధం కుదురుతుందని చింతపడవద్దని చెప్పారట. అలాగే చబుకు చెప్పిన 15 రోజులకు డింగ్రే అన్నతడు పండ్రికి చెందిన దీక్షిత్ అనే యువకుడితో జబుకు వివాహ విషయంగా ఉత్తరం రాశాడు. త్వరలోనే ఆ సంబంధం కుదిరి వివాహం కూడా జరిగిపోయింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 14వ తేదీ 1936 శంకర్ బల్వంత్ కోహుజ్కర్ బిఏ గుమస్తా, బొంబాయి కలెక్టర్ కార్యాలయం. వయసు 41 సంవత్సరాలు. కాయస్థ ప్రభు, థానా. కీర్తిశేషులైన మా నాన్నగారు బల్వంత్ సి కోహుజ్కర్ మమల్తాదారుగా రిటైర్డ్ అయ్యారు. మా నాన్న 1911లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. బాబా ఆయనను పితృవాత్సల్యంతో ఆదరించారు. బాబా ప్రేమగా మా నాన్న వీపు తట్టి మఠంలోనే అంటే షిరిడీలోనే ఉంటావా అని అడిగారు. మా నాన్న షిరిడీలో సుమారు వారం రోజులు గడిపారు. సెలవు తీసుకునేందుకు అనుమతి కోసం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంటే ఉంటాను అని అన్నారు. అప్పటి నుండి మా నాన్నకు ఏ ఆపద వచ్చినా బాబా
కాపాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారు. అంతవరకు బాబా రక్షణలోనే ఉన్నారు. మా నాన్న ఒక్కసారి మాత్రమే షిరిడీ వెళ్ళారు. 1911లో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు దత్త జయంతి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయం అప్పుడు బాబా మసీదులో భక్తులతో కూర్చొని ఉన్నారు. ఉన్నట్టుండి బాబా, నాకు ప్రసవ నొప్పులు వస్తున్నాయి, బాధ భరించలేకుండా ఉన్నాను, నేను ప్రసవించబోతున్నాను అన్నారు. బాబా దత్తాత్రేయుని తల్లి అనసూయ మాతతో తాదాత్మ్యం చెంది ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లు స్పష్టమయ్యింది. సంఘటన జరిగిన కొద్దిసేపటికి సంధ్య సమయంలో బాబా భక్తులందరినీ బయటికి వెళ్ళిపోమని ఆదేశించారు. భక్తులందరూ బయటికి వెళ్ళారు. కొంత సమయం గడిచిన తర్వాత భక్తులను లోనికి రమ్మని పిలిచారు. ఆ సమయంలో బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు భక్తులందరూ లోనికి వెళ్తూ ఉండగా మా నాన్న మాత్రం నేరుగా మసీదులోనికి వెళ్ళారు. అక్కడ బాబా గద్దెపై బాబాకు బదులు 3 శిరస్సులు దత్తాత్రేయ శిశువు మా నాన్నకు కనిపించారు. 3 శిరస్సుల దత్తాత్రేయ శిశువు మా నాన్నకు కనిపించారు. ఆ దృశ్యం క్షణకాలం మాత్రమే నిలిచింది. తిరిగి చూసేసరికి అక్కడ బాబా యథారూపంలో కఫ్నీదారి అయి కనిపించారు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది సంధ్య సమయంలోనే. ఇది చూసిన తరువాత మా నాన్న ఎటువంటి అనుభూతికి లోనై ఉంటారో ఊహించవచ్చు. ఆయనకు బాబా దత్త స్వరూపులని నిదర్శనం దొరికింది. తరువాత మా నాన్న ఊరికి బయలుదేరే రోజు బాబా దగ్గర సెలవు ఊది తీసుకొని రోడ్డుకు మసీదుకు మధ్యనున్న వీధులు, ఇళ్ళు అన్నీ దాటుకొని మెయిన్ రోడ్డుకు చేరాడు. అప్పుడు మా నాన్న మదిలో బాబాను చూడడం ఇదే చివరిసారి అవుతుందేమోననే తలంపు వచ్చింది. మరొకసారి వారిని చూస్తే బాగుండును కదా అని కోరుకుంటూ లెండి వైపు చూశాడు. అక్కడ లెండి కంచె నుండి తొంగి చూస్తూ బాబా ముఖం కనిపించింది. అద్భుతాలలోకెల్లా అద్భుతం. బాబాను తను మసీదులో దర్శించి వచ్చాడు. బాబా తనతో పాటు కానీ తనను అనుసరించి కానీ రాలేదు. అయినప్పటికీ బాబాను మరోసారి దర్శించాలనే కోరిక జనించిన మరుక్షణం మసీదుకు 100-150 గజాల దూరంనున్న లెండి వద్ద బాబా రూపం కనిపించింది. మా నాన్న బాబాను చూడడం అదే చివరిసారి. అందుకే బాబా మా నాన్నతో, వెళ్తున్నావా, మంచిది, వెళ్ళు అన్నారు. అప్పుడు నేను మా నాన్నతో షిరిడీ వెళ్ళలేదు కానీ పై అనుభవాన్ని ఆయన నాకు మరికొంతమందికి చెప్పాడు. బాబా వద్ద నాకున్న అనుభవాలు చాలా కొద్ది మాత్రమే. చిన్నప్పుడు నేను బాబా ఫోటోను జేబులో పెట్టుకొని ఉండేవాడిని. అప్పటి నుండి నా చదువులో, జీవితంలో అంతా మంచే జరిగింది. తర్వాత ఆ ఫోటోను మా చెల్లెలికి ఇచ్చాను. నేను ఇప్పటికీ బాబాను పూజిస్తూనే ఉన్నాను. 1930లో ప్రాణాంతకమైన సంఘటన ఒకటి జరిగింది. నేను విరేచనాలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్ళనుకొని ఫినాయిల్ను త్రాగేశాను. ఇది ప్రమాదానికి దారితీసింది. 4 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాను. నాకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ నేను చనిపోతానని భయపడ్డాడు. 4 రోజుల తర్వాత స్పృహ వస్తున్న సమయంలో నాకు ఒక దృశ్యం కనపడింది. పహిల్వాన్లా కనిపించే ఒక ముస్లిం యువకుడు నేను పడుకుని ఉన్న గది గోడలను, నేలను బెత్తంతో కొడుతూ కనిపించాడు. నా దైవం శ్రీ సాయిబాబానే వచ్చి నా ప్రాణాలను కాపాడారని నిర్ధారించుకున్నాను. 1934లో నాకు షిరిడీ వెళ్ళి బాబా సమాధిని, ద్వారకామాయిని దర్శించాలని బలమైన ప్రేరణ కలిగింది. షిరిడీ వెళ్ళి ద్వారకామాయిలో బాబా చిత్రపటాన్ని చూసిన వెంటనే నా శరీరం అంతా విద్యుత్ ప్రవహించినట్లుగా అనుభూతి కలిగింది. ఆ చిత్రపటాన్ని తదేకంగా చూడలేకపోయాను. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అన్న భావనతో నా మనసు నిండిపోయింది. సెప్టెంబర్ 15వ తేదీ 1936. రామచంద్ర రామకృష్ణ సామంత్, బిఏ భూస్వామి, వయసు 45 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, టన్నర్ రోడ్, బాంద్రా.
నా జీవితంలో 3 సార్లు మాత్రమే సాయిబాబాను దర్శించాను. మొదటిసారి 1912వ సంవత్సరం గురు పూర్ణిమకు మా మామగారైన అన్నా సాహెబ్ దాబోల్కర్తో పాటు నేను, నా భార్య వెళ్ళాము. మా మామగారు తన కుమార్తెను, అల్లుడిని షిరిడీ తీసుకువస్తానని మొక్కుకున్నారట. మొక్కు తీర్చడానికి నన్ను రమ్మని చెబితే వారి వెంట వెళ్ళాను. అంతేకాని నాకు అప్పుడు సాయిబాబాపై పెద్దగా నమ్మకం లేదు. మా తల్లిదండ్రుల వైపు నుండి సాయిబాబాతో అనుబంధం లేదు, కానీ మా కుటుంబంలో ఆధ్యాత్మిక, పారమార్థిక సంపద మెండుగా ఉంది. మా ముత్తాత లక్ష్మణ్ అర్జున్ సామంత్ విఠలుని పరమభక్తుడు. తరచూ పండరి యాత్రలకు వెళ్ళేవాడు. ఆయన ప్రతి ఆషాఢ, కార్తీక మాసాలలో పండరి యాత్రకు తీసుకువెళ్ళిన బట్టలు, నడుముకు కట్టుకున్న కాషాయ దట్టి, పూజా సామగ్రి మొదలైనవి వారసత్వ జ్ఞాపకాలుగా భద్రపరచబడ్డాయి. నేను వారి కాషాయ దట్టిని పండరి తీసుకెళ్లి చంద్రభాగా నదిలో ముంచి తెచ్చేవాడిని. మా తాతగారు విఠల భక్తుడే కాక శివ దీక్షాపరుడు కూడా. నిత్యం మధ్యాహ్న సమయాలలో ఏకాగ్రతతో శివమంత్రాన్ని జపించేవాడు. నేను వారి ముద్దుల మనవడినైనప్పటికీ వారు జపం చేస్తున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళే సాహసం లేదు. రాత్రిళ్ళు హరిపద చదివేవాడు. వేకువజామున భజన నిర్వహించేవాడు. ఆయన 59 సంవత్సరాలకే పరమపదించారు. ఆయన నిర్యాణం చెందే ముందు నా అంతిమ గడియలు సమీపిస్తున్నాయి. ధవల వస్త్రధారి అయిన విఠలుడు నన్ను వైకుంఠానికి తీసుకెళ్లడానికి అక్కడ పెట్టెపై కూర్చొని వేచి ఉన్నారు. వారు నాకు గటిక కాలం అంటే 24 నిమిషాలు మాత్రమే మీకు వీడ్కోలు పలకడానికి సమయం ఇచ్చారు అని పలికి తన కొడుకులు, కుమార్తెలు మొదలైన వారిని ఒకరి తర్వాత ఒకరిని పిలిచారు. శోకిస్తున్న మా నాన్నగారిని దగ్గరికి పిలిచి విచారించవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పారు. వారు తమ కుమార్తెలను దగ్గరికి పిలిచేటప్పుడు వారి అసలు పేర్లతో కాక గంగా, భగీరథి మొదలైన తీర్థాల పేర్లతో పిలిచి వీడ్కోలు పలికారు. నన్ను దగ్గరికి పిలిచి నేను వారిని తలచిన వెంటనే నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉంటామని ఆశీర్వదించారు. వారు పలికిన మాటలు వారివి కావు. తుకారాం, రామదాసు మొదలైన సత్పురుషుల ప్రవచనాలను నాకు తగినట్లు అన్వయించారు. ఈ విధంగా అత్యంత భక్తిపూర్వక సంభాషణల తరువాత వారు ప్రశాంతంగా కన్నుమూశారు. వారు తప్పక వైకుంఠానికే వెళ్ళి ఉంటారు. ఈ సంఘటన 1899లో జరిగింది. మా నాన్న అంతటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదు. వారు పండరీపురం దర్శించారు. కుటుంబ సాంప్రదాయాలకు అనుగుణంగా ఇంటిలోని ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా పండరీపురం దర్శించి తీరాలని చెప్పేవారు. వారు 1911లో మరణించారు. వారు చివరి శ్వాస విడిచేంత వరకు ఎరుకులోనే ఉన్నారు. దక్షిణం వైపు చూపిస్తూ నన్ను తీసుకెళ్ళడానికి వారు వచ్చి ఉన్నారు అని చెప్పి అంతిమ శ్వాస విడిచారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. ఈ విధంగా నా చిన్నతనమంతా పవిత్ర పారమార్థిక భావాలతో నిండిపోయింది. కానీ నేను విద్యను అభ్యసించిన వాతావరణం యొక్క బలమైన ప్రభావం ఈ భక్తి భావాలన్నింటినీ తుడిచివేయడమే కాక వ్యతిరేక భావాలను జనింపచేసింది. 1911 జూన్లో నా వివాహ సమయమప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో బాధపడసాగాను. ఒంటిపూట భోజనం, రాత్రిళ్ళు ద్రవాహారం తీసుకుంటూ వచ్చాను. అప్పుడే బాబా మహిమల గురించి వినడం వల్ల సాయి భక్తి బీజాలు మొలకెత్తసాగాయి. కానీ ఆధ్యాత్మికత పట్ల ఉన్న వ్యతిరేకత పోయి స్తబ్దత మాత్రం కొనసాగుతుంది. మా మామగారిని, ఇతరులను అనుసరిస్తూ నా పరిసరాలకు అనుగుణంగా నడుచుకునేవాడిని. ఇతరులు బాబాకు నమస్కరిస్తే నేను వారికి నమస్కరించేవాడిని. ఒకసారి మసీదులో ఉన్నప్పుడు మాధవరావు బాబాకు నమస్కరించమని నాతో చెప్పాడు. నేను నమస్కరించాను. నా అంతరంగం ఎరిగిన బాబా ఒత్తిడి చేస్తే తప్ప ఇతను గురుపాదాలకు నమస్కరించడు, చాలా పడాయలా నెట్ లగాదో అని అన్నారు. ఆ సున్నితమైన ఒత్తిడి ద్వారానే బాబా నాలో
క్రమంగా మార్పు తెచ్చారు. బాబా కృప వల్ల నాకు ఎంతో మేలు జరిగి బాబా పట్ల నమ్మకం పెరగసాగింది. నా వ్యాధి మూలంగా నేను అందరి వల్ల అన్ని వేళల్లో ఆహారం తీసుకోలేనందువల్ల శుష్కించిపోతున్నానని, వ్యాధి నివారణ చేయమని బాబాను ఆర్థించగా నేను త్వరలోనే స్వస్థత పొందుతానని అల్లా అచ్చా కరేగా అన్నారు. నేను మితాహారం తీసుకుంటూ ముందు జాగ్రత్త కొరకు అప్పుడప్పుడు మందులు తీసుకుంటూ క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయిస్తూ వచ్చాను. త్వరలోనే వ్యాధి నయమై మామూలుగా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాను. బాబా మాటలు నిజమయ్యాయి. నేను మొదటిసారి బాబాను దర్శించిన 11 నెలలకు అంటే 5/6/1913 నాకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అదే సంవత్సరం బస్సేన్లోనూ ఉన్న తుంగరేశ్వర్ దేవస్థానం యొక్క కమిటీ చైర్మన్గా నేను నియమించబడ్డాను. 1915 గురు పూర్ణిమకు బాబాను రెండవసారి దర్శించాను. ఈసారి కూడా మా మామగారితో నా భార్యతో కలిసి వెళ్ళాను. ఈసారి షిరిడీ దర్శనంలో చెప్పుకోదగిన అనుభవాలు ఏమీ కలుగలేదు. కానీ 1915 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన చెప్పుకోతగింది. నా ఎరుకలో లేకుండా నిగూఢ రీతిలో బాబా నన్ను ఎలా కాపాడుతున్నారో నాకు తెలిసింది. ఆ సంఘటన వివరిస్తాను. ఫిబ్రవరి నెలలో ఒకరోజు అర్నాలలో ఉన్న మా ఇంటిలో పడుకుని ఉన్నాను. అప్పుడే అనారోగ్యం నుండి మెల్లగా కోలుకుంటున్నాను. మంచం మీద నుండి లేవబోతూ అకస్మాత్తుగా మూర్ఛ అంటే ఈడ్పు వచ్చి పడిపోయాను. నా భార్య, ఇతర కుటుంబ సభ్యులు నా చుట్టూ నిలబడి ఇది ఏ ప్రమాదానికి దారి తీస్తుందో ఏమోనని భయపడుతున్నారు. ఆ సమయంలో నాకు ఒక దృశ్యం కనబడింది. యమదూతల వల్ల కనిపించే 8-10 నల్లని ఆకారాలు నా చుట్టూ మూగాయి. వారు డాలు బల్లాలు పట్టుకుని ఉన్నారు. వారు ఎందుకో నన్ను కొట్టి హింసిస్తున్నారు. నాలో నేను ఏమిటి ఇదంతా, ఎందుకు వాళ్ళు నన్ను కొడుతున్నారు అని అనుకోసాగాను. కానీ వాళ్ళు నన్ను ఎంత కొడుతున్నా బాధ ఏమీ తెలియడం లేదు. ఇంతలో గదిలోకి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుండి ఒక హస్తం ముందుకు వచ్చి ఆ ఆకారాలన్నింటినీ ఒక ప్రక్కకు ఈడ్చివేసింది. ఆ నల్లని ఆకారాలు ఆ వెలుగుకు దూరంగా గౌరవభావంతో నిలబడ్డాయి. ఆ హస్తం క్రింద తెల్లటి కఫ్ని కొంత భాగం కనిపించింది. అంతేగాక ఒక వింతైన పరిమళం గదంతా వ్యాపించింది. తరువాత నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాను. క్రింద పడటం మూలంగా నాకు ఎలాంటి గాయాలు కాలేదు. నా కంటి అద్దాలు మాత్రం పగిలిపోయాయి. నా చుట్టూ చేరి ఉన్న కుటుంబ సభ్యులందరూ బాబానే నన్ను కాపాడారని నమ్మారు. నాకు మాత్రం అప్పుడు బాబాపై అంటే 1915లో అంతటి నమ్మకం కలుగలేదు. 1927లో నారాయణ మహారాజు మహిమ చెవి చూసిన తరువాతే బాబాపై దృఢ నమ్మకము ఏర్పడింది. ఆ రోజు నన్ను రక్షించిన అద్భుత హస్తం సాయిబాబాదే అని గుర్తించాను. 1918 అక్టోబరులో బాబా మహాసమాధి చెందడానికి వారం 10 రోజుల ముందు మేము షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నా 2 పిల్లలతో పాటు నా ఇతర కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లాను. దురదృష్టవశాత్తు షిరిడీలో నా కుమారులు 2 నీళ్ల విరేచనాలతో బాధపడసాగారు. మామూలుగా అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆహారం ఇవ్వకపోవడం కానీ లేదా ద్రవ ఆహారం ఇవ్వడం కానీ చేస్తారు. కానీ ఈ విషయం బాబాకు చెబితే వాళ్ళకి సిరా గోధుమ నూకను నేతిలో ఉడికించి తినిపించండి అన్నారు. పిల్లలు సిరా తిన్నారు. వారం రోజుల్లో వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది. మా మామగారు కూడా ఒకసారి జబ్బు చేసినప్పుడు బాబా ఆదేశం మేరకు నిషిద్ధమైన ఆహారాన్ని తీసుకున్నారు. బాబా ఆజ్ఞానుసారం నడుచుకున్నందువల్ల ఎటువంటి హాని కలుగలేదు. 1918లో బాబా నన్ను మొదటిసారి దక్షిణ అడిగారు. అలా ఎన్నోసార్లు అడిగారు. నేను వారు అడిగినంత మొత్తాన్ని ఇచ్చాడు. వారు నన్ను ఎప్పుడూ ఇతరుల దగ్గర అప్పు తీసుకుని దక్షిణ సమర్పించమని ఒత్తిడి చేయలేదు. అటువంటి ప్రదేశాలలో అప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు. నా జేబులోని డబ్బులన్నీ అయిపోక మునుపే వారు నన్ను దక్షిణ అడగడం మానివేసేవారు. మరొక విశేషం ఏమిటంటే నాకు ఆధ్యాత్మికత పట్ల అపనమ్మకం జనించిన సమయాలలోనే నన్ను దక్షిణ అడిగేవారు. వారు దక్షిణగా అడిగే 25, 15, 10 సంఖ్యలలో ఏదైనా అంతరార్థం ఉందో
లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తున్నాయో కూడా నాకు అర్థమయ్యేది కాదు. బాబా ఒక్కొక్కసారి వాడాకెళ్ళి కూర్చో అని ఆదేశించేవారు. నేను వారి మాటలను యథాతథంగా తీసుకుని మేము ఉంటున్న బూటివాడాకు వెళ్ళి మా మామగారి వద్ద కూర్చునేవాడిని. కానీ చాలా కాలం తరువాత బాబా మాటలకు అర్థం వాడాలో జరిగే పురాణ పఠనంలో కూర్చో అని తెలుసుకున్నాను. మానవత్వం దైవత్వం కలగలిసిన స్వరూపమే శ్రీ సాయిబాబా. దైవత్వము దైవశక్తులు వారిలో ఒక భాగమని నా అభిప్రాయం. సాయిబాబాపై నాకు ఇలాంటి గొప్ప విశ్వాసం కలగడానికి మరో సంఘటన దోహదపడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत బాబూజీకి జై. 1926 ఆగస్టులో నా కుమారుల్లో ఒకతనికి తీవ్ర అనారోగ్యం కలిగి దీర్ఘకాలం కొనసాగింది. ఆ సమయంలో ప్రముఖ డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు. పిల్లవాడికి వచ్చిన వ్యాధిని ఎవరూ సరిగ్గా నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధిగా నిర్ణయించి మందులు ఇవ్వసాగారు. ఏ ఒక్కటి పిల్లవాడి వ్యాధి నయం చేయలేకపోయింది. 1927 అక్టోబర్ నాటికి డాక్టర్లు వాడికిక నయం కాదని తేల్చివేశారు. వాడిపై మేమందరం ఆశలు వదులుకున్నాము. అప్పుడు మా వదిన పిల్లవాడిని కేట్గాంపేటలోనున్న నారాయణ్ మహారాజ్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పింది. ఆమె సలహా మేరకు పిల్లవాడిని మహారాజ్ దగ్గరికి తీసుకువెళ్ళాము. మహారాజ్ వాడిని ఆశీర్వదిస్తూ అతడికి నయం అవుతుంది, ఈ తీర్థం తీసుకోండి అన్నారు. అదొక గొప్ప మలుపు. అంతకుముందు చికిత్స చేసిన డాక్టర్లు మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకోసాగాడు. 6 నెలలకు ప్రమాదం తప్పిపోయింది. ఆ తరువాత బలం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నారాయణ్ మహారాజ్ నోటి నుండి వెలువడిన అమృతతుల్యమైన మాటలే ఈ మలుపుకు కారణమని నేను సంపూర్ణంగా నమ్మాను. నారాయణ్ మహారాజ్ శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులను సామాన్య మానవ మాతృలుగా పరిగణించడం సరికాదని నాకు అర్థమైంది. సామాన్యులకందని ఉన్నత స్థాయిలో ఉన్న ఆ మహాత్ములు టెన్నిసన్ తన మెమోరియం అనే కవితలో చెప్పినట్లు దైవత్వము మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు. 1930లో సాధు సత్పురుషుల అద్భుత శక్తుల గురించి నాకు ఎక్కువగా అవగతమైంది. తుంగరేశ్వర్ ఆలయంలో నాగాబువ అను సాధువు నివసిస్తూ ఉండేవాడు. అతను గంజాయి పీల్చేవాడు. అతను 1930లో తుంగరేశ్వర్లో మరణించాడు. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నా ముక్కుకు ఘూటైన పొగవాసన తగిలింది. అది ఎక్కువై గొంతులోకి పోయి పొరపోయినట్లయి మెలకువ వచ్చింది. లేచి చూస్తే గదిలో నా భార్య మాత్రమే ఉంది. నీవు పొగ త్రాగావా అని నేను నా భార్యను అడిగాను. ఆమె విస్తుపోయి మీరు ఏం మాట్లాడుతున్నారు అని కోపంగా అడిగింది. కానీ ఆ పొగవాసన ఇంకా వస్తూనే ఉంది. పొగ నా గదిలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. చిత్రంగా నా భార్యకు మాత్రం పొగవాసన రాలేదు. మరుసటి ఉదయం నేను కారు నడుపుకుంటూ గ్రామంలో ప్రయాణిస్తున్నాను. తుంగరేశ్వర్ ఆలయానికి అప్పుడు చైర్మన్గా ఉన్నతను ఎదురుపడి నా కారు ఆపి నాగబువ గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మరణించాడని, అతని అంతిమ సంస్కారాలకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుపమని అడిగాడు. నాగబువ దేహం విడిచి వెళ్లే ముందు నా గదికి వచ్చి వెళ్ళాడని అప్పుడు అర్థమైంది. నా గదిలో వచ్చిన పొగవాసన నాగబువ త్రాగే గంజాయి పొగవాసనగా నేను గుర్తించాను కూడా.
1915లో బాబా నా గదికి వచ్చి నల్లని ఆకారాలను ఈడ్చివేసినప్పుడు వింతైన సుగంధ పరిమళం వచ్చినట్లు చెప్పాను కదా. ఆ పరిమళం బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను. బాబా నా గత జన్మల వృత్తాంతం నా ముందే శ్రీ నానాసాహెబ్ నీమోన్కర్కు వివరించారు. కానీ నేను వాటిని స్పష్టంగా వినలేకపోయాను. ఆ వివరాలేవో నీమోన్కర్ను అడిగి తెలుసుకునేలోగా అతను మరణించాడు. సెప్టెంబర్ 16వ తేదీ 1936. బాబురావు నారాయణ్ చాందోర్కర్, భూస్వామి, వయసు 40 సంవత్సరములు, బ్రాహ్మణుడు. తండ్రి నారాయణ్ గోవింద్ ఉరఫ్ నానాసాహెబ్ చాందోర్కర్, గోగ్రన్వాడి, డోంబివ్లీ, కళ్యాణ్ దగ్గర GIP. నాకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న నన్ను సాయిబాబా దగ్గరకు తీసుకెళ్ళాడు. అప్పుడు మహల్సాపతి బాబా పాదాలకు తలకు చందనం పూసి పూజించేవాడు. వారి నుదుటిపై ఎవ్వరూ చందనం పూసేవారు కాదు. మొదటిసారిగా నేను అమాయకంగా మన దేవుళ్లకు దిద్దినట్టే వారి నుదుటిపై చందనం దిద్దాను. అప్పటి నుండి ఇతర భక్తులు కూడా వారి నొసటిపై చందనం పూసేందుకు అనుమతి లభించింది. ఇది జరిగింది 1900 సంవత్సరంలో. 1902 ప్రాంతంలో బాబా తనకు గీతలోని సంస్కృత శ్లోకాలకు అర్థం చెప్పమని చెప్పారని మా నాన్న చెప్పాడు. వారు నిగూఢ నీతి కథలు, సాంకేతిక పరిభాష ఉపయోగించకుండా సామాన్యంగా పండితులు చెప్పే విధంగా బోధించారు. 1902వ సంవత్సరం తర్వాత నుండి బాబా నిగూఢమైన రీతిలో నీతి కథలు, సంజ్ఞలతోనూ మాట్లాడటం ప్రారంభించారట. బాబాకు సంస్కృతం తెలుసునని వారు గీతలోని తద్విద్ధి ప్రణిపాతేన అనే శ్లోకానికి సరైన అర్థం బోధించారని చెప్పాడు. బాబా అద్వైతవాది అని మా నాన్న చెప్పారు. కానీ వారు బోధించిన అద్వైత సిద్ధాంతం ఏదో నాకు చెప్పలేదు. బాబా చెప్పిన చమత్కారాలు, చెప్పిన భవిష్యవాణి, ప్రవచనాలు మొదలైనవి స్వయంగా విన్నాము, చూశాము. కానీ తత్వం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1913 తర్వాత భక్తులు అసంఖ్యాకంగా బాబా చెంత గుమిగూడేవారిని, దీనివలన వారి ప్రశాంతతకు భంగం వాటిల్లిందని మా నాన్న చెప్పారు. బాబా ఒకసారి కన్నీటితో, నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేరు అని, నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు అని వాపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మా నాన్నగారికి జామ్నేర్కి బదిలీ అయింది. ఒకసారి బాబా మా నాన్నగారితో ఒక ఆసక్తికరమైన చమత్కారం గురించి చెప్పారు. 1903, 1904 ప్రాంతంలో జమ్నేర్లో మా అక్క మేనతాయి ప్రసవం కష్టమైనప్పుడు బాబా ఓ గోసావిచ్చే ఊది పంపి కాపాడారు. కానీ ఆ బిడ్డ పసితనంలోనే చనిపోయింది. మా అక్క చిన్న వయసులోనే ఇంకో సంతానం లేకుండా విధవరాలైంది. ఇది మా కుటుంబాన్నంతా విషాదంలో ముంచేసింది. మా నాన్నతో కలిసి మేమంతా షిరిడీ వెళ్ళాము. మా నాన్న బాధతో నిశ్శబ్దంగా బాబా ముందు కూర్చున్నాడు. సాధారణంగా మా నాన్నను చూడగానే బాబా పలకరించేవారు. మా నాన్న కూడా సంతోషంగా కబుర్లు చెప్పేవాడు. అంతా ఉల్లాసంగా ఉండేది. ఈసారి అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఉంది. కొన్ని నిమిషాల తర్వాత బాబానే మొదట నిశ్శబ్దాన్ని ఛేదించారు. బాబా, నీవు ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? చందోర్కర్: బాబా, మీకు అంతా తెలుసు. మేము మీ రక్షణలో ఉన్నప్పుడే ఈ దుర్ఘటనలు జరిగాయి. అల్లుడు మరణించాడు. పసిబిడ్డ కూడా కన్ను మూసింది. బాబా: నీవు బిడ్డ కోసం, అల్లుడు కోసం నా దగ్గరికి వచ్చి ఉంటే పొరపాటు పడినట్లే. ఈ విషయంగా నా దగ్గరికి రానవసరం లేదు. ఇవన్నీ బిడ్డ పుట్టడం, బంధువులు మరణించడం వంటివి నా ఆధీనంలో లేవు. అవి పూర్వకర్మ
అనుగుణంగా జరుగుతుంటాయి. ఈ జగత్తును సృష్టించిన ఆ పరమేశ్వరుడు కూడా వాటిని మార్చలేడు. భగవంతుడు ఆ సూర్యుని గాని, చంద్రుణ్ణి గాని వారి నిర్ణీత ప్రదేశాలకు 2 గజాల అవతల నుండి ఉదయించమని శాసించగలడనుకుంటున్నావా? శాసించలేడు. శాసించడు కూడా. అలా జరిగితే అంతా తారుమారై గందరగోళం అయిపోతుంది. చందోర్కర్: అయితే మీరు ఒకరికి కొడుకు పుడతాడని చెబుతారు, వారికి కొడుకు పుడతాడు. మరొకరికి ఉద్యోగం వస్తుందని చెబుతారు, వారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ మీరు చేసే చమత్కారాలు కావా? బాబా: లేదు నాన్న, నేను ఏ చమత్కారాలు చెయ్యను. మీకు గ్రామాలలో జ్యోతిష్కులున్నారు. వారు ఏవో గురించి చూసి ఓ 4-5 రోజులు ముందుగా భవిష్యత్తును గురించి చెబుతారు. వాటిలో కొన్ని జరుగుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది అంతే. నాది కూడా ఒక విధమైన జ్యోతిష్యంలాగా కనపడవచ్చు. అయితే దీని అంతర్యం మీరు గ్రహించలేరు. మీకు భవిష్యత్తు తెలియదు కనుక అది నేను చెప్తే నేనేదో చమత్కారాలు చేస్తున్నానని అనుకుంటారు. ఈ సంఘటనలన్నీ నా అద్భుత శక్తిని నిదర్శనాలని తలచి నా పట్ల భక్తి గౌరవాలను చూపుతారు. నేను మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की. బాబా ఎన్నో ప్రవచనాలు చెబుతుండేవారు. అవేమీ నాకిప్పుడు గుర్తులేవు. 1913-14లో మా నాన్న అనారోగ్య కారణంగా చాలా కాలం సెలవు పెట్టారు. ఈ సెలవులు వారు షిరిడీలోనే గడిపారు. మా అమ్మ కూడా నాన్నతో పాటు ఉంది. ఒకసారి వాళ్ళిద్దరూ బాబా ముందు కూర్చొని ఉన్నారు. నేను బాబాను పూజిస్తున్నాను. అప్పుడు బాబా: నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. నేను బాపు బిడ్డగా జన్మిస్తాను. అప్పుడు నాన్న తల లేదా చెయ్యి ఇలా వణుకుతూ ఉంటుంది. ఆషీ ఆషీ హలత్ అసేల్ అని చెప్పి మీ ఆతా జూయిన్ బాపూచే పోటీ జన్మకే ఈన్ త్యావేలి నానాంచి మాన్ ఆషీ ఆషీ హలత్ ఆసేల్ అని చెప్పి ముసలి వాళ్ళ తల ఎలా వణుకుతూ ఉంటుందో అలా తమ చేతిని ఊపి చూపించారు. ఇది విని మా నాన్న నాకు కొడుకు పుట్టే వరకు తాను జీవించి ఉంటానని తలచాడు. కానీ దురదృష్టవశాత్తు మా నాన్న 1921లోనే మరణించాడు. వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అంతకుముందు చెప్పిన విషయం గుర్తొచ్చి మా నాన్న కోలుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికింకా వివాహం కాలేదు, కొడుకు పుట్టలేదు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మా నాన్న మరణించారు. నాకు 1922లో వివాహం అయింది. మా నాన్న తల ఎన్నడూ వనకలేదు నాకు తెలిసినంత వరకు. కానీ నాన్న చెయ్యి మాత్రం వణుకుతుండేది. నాకు తెలిసినంత వరకు బాబా వల్లించే మంత్రాలన్నీ సంస్కృతంలో కాక అరబిక్, పర్షియన్ భాషల్లో ఉండేవి. బాబా కొండాజీతో కలిసి పచ్చా చదివేవారు. భక్తులు తెచ్చిన కేసరి, సీరా నైవేద్యం మసీదు గూటులో నింబారులో పెట్టినప్పుడు బాబా మరియు కొండాజీ అరబిక్లో కానీ పర్షియన్లలో కానీ నాకు తెలియని భాషలో ఏదో ఉచ్చరిస్తుండేవారు. బాబా మహావాక్యాలు వల్లించేవారని మా నాన్న నాతో ఎప్పుడూ చెప్పలేదు. 1908లో మా నాన్న పండరీపురంలో పనిచేస్తున్నప్పుడు నేను ఆయనతో కలిసి షిరిడీ వెళ్ళాను. బాబా మా నాన్నను నైవేద్యంగా పూరన్ పోలీలు చేసి తీసుకొని రమ్మన్నారు. ఆయన అలాగే చేసి బాబాకు సమర్పించి బాబాను తన బసకు వచ్చి భోంచేయమన్నారు. బాబా నేను వస్తాను వెళ్ళు అన్నారు. బాబా తమ భౌతిక దేహంతో తన బసకు రారు అని మా నాన్న తెలుసుకొని నిరాశతో వెళ్ళిపోయాడు. అది జరిగేటప్పుడు మాధవరావు దేశపాండే బాబా చెంతనే ఉన్నారు. మసీదు నుండి ఆయన బాధతో వెళ్ళిపోయిన తర్వాత బాబా శ్యామాతో, నానా ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణుల్లో ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడని అతనితో చెప్పు అన్నారు. జీవరాశులన్నింటిలోనూ తాము ఉన్నామని బాబా చెప్పారు. ఇదే నేను బాబా నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విన్న గొప్ప సత్యం. బాబా ఎప్పుడు అద్వైతాన్ని గురించి కానీ వేదాంతానికి సంబంధించి సుదీర్ఘ ధర్మోపన్యాసాలు కానీ
చేసినట్టు నాకు గుర్తులేదు. వారు సాధారణమైన విషయాల గురించి మాట్లాడేవారు. ఉదాహరణకు దానం చేయండి, మంచి పనులు చేయండి, సత్యాన్నే పలకండి మొదలైనవి. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రుల మాటలు విను, మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు, ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు అని చెప్పేవారు. అంతేకాని వారెప్పుడూ నాతో మంత్రాల గురించి, భగవంతుని గురించి మాట్లాడలేదు. బాబానే నా రక్షకులని నా అచంచల విశ్వాసం. నా జీవితమంతా వారి రక్షణలో గడుస్తుంది. నేను ఉదాహరణలు ఇవ్వలేకపోయినా నా అవసరాలు తీరుస్తూ, శ్రేయస్సు చేకూరుస్తూ, తమ మార్గదర్శకత్వంతో నన్ను ముందుకు నడిపిస్తూ, నన్ను సదా కాపాడుతున్నారన్నది నా అనుభవం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 17వ తేదీ 1936. శ్రీమతి చంద్రాబాయి, కీర్తిశేషులు రామచంద్ర బోర్కర్ భార్య. వయసు 66 సంవత్సరాలు. విల్లేపార్లే. శ్రీ సాయిబాబాను నేను గత 44 సంవత్సరాల నుండి పూజిస్తున్నాను. వారు సమాధి చెందడానికి 20 సంవత్సరాల పూర్వమే నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. ఈ భవంతిలో నేను పూజించే దేవుడు వారే. ఇప్పటికీ నా దగ్గర బాబా స్వయంగా తమ చేతులతో ప్రసాదించిన ఊది చాలా ఉంది. అప్పుడు వారు నాకు ప్రతిదినం స్వయంగా కొంత ఊది ఇచ్చేవారు. దానినంతా స్వీకరించి దాచి ఉంచాను. ఎందుకంటే వారి చేతుల నుండి వచ్చిన ఊది అమూల్యమైనది, అతి శక్తివంతమైనది. కాబట్టి నా దగ్గర బాబా పవిత్ర దంతంతో కూడిన తాయెత్తు కూడా ఉంది. ఆ పవిత్ర దంతాన్ని వారి జ్ఞాపికగా నాకు ప్రసాదించారు. బాబాపై నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. దానికి తగినట్లు వారు కూడా నన్ను అంతగా అనుగ్రహించారు. నేను 1898 ప్రాంతంలో బాబాను దర్శించినప్పుడు సాటేవాడ లేదు. మసీదు కూడా ఇప్పటి తీరుగా లేదు. మసీదుకు మరమ్మతులు చేసి తిరిగి నిర్మించిన తర్వాతే సాటేవాడ నిర్మించబడింది. ఆ రోజుల్లో బాబా ఇప్పుడు సాటేవాడలో ఉన్న వేప చెట్టు కింద కూర్చొని ఉండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించే లీలను నేను చూశాను. వారు మొదట రేకు డబ్బాలో నిల్వ ఉన్న కొద్ది నూనెలో నీరు పోసి తాగారు. తర్వాత ప్రమిదలను నీటితో నింపి వెలిగించారు. బాబా కొయ్య పలకను సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పుకు వేలాడదీసి దానిపై నిద్రించడం కూడా చూశాను. ఆ కొయ్య పలక 4 మూలలా వెలుగుతున్న దీపాలుండేవి. అప్పుడు గొప్పవారెవరూ బాబాను దర్శించే అందుకు వచ్చేవారు కాదు. నేను షిరిడీ ఎప్పుడు వెళ్ళినా గ్రామస్తుల ఇళ్లల్లోనే ఉండేదాన్ని. బాబా నాపై చూపిన కరుణ అపారము. ఈ విషయం చెప్పేటప్పుడు ఆమెకు బాబాపైనున్న కృతజ్ఞతాభావం అతిశయింపగా కన్నీరు కార్చింది. దుఃఖ భారంతో మాట్లాడలేక గద్గద కంఠంతో మధ్య మధ్యలో ఆగి సంభాషణ కొనసాగించింది. నా భర్త శ్రీ బోర్కర్ ఎప్పుడూ సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ బాబా వారిని దయతో కాపాడుతూ వచ్చారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నా భర్త 1909లో పండరీపురంలో బ్రిడ్జి నిర్మాణపు పనులలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడు మా వారి నివాసం పండరీలోని. మా వారు అక్కడ ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను సేవిస్తూ ఉన్నాను. ఒకరోజు బాబా, నీవు పండరీపురం వెళ్ళడం మంచిది, నేను నీ వెనకే వస్తాను, నాకు ఏ వాహనాలు అక్కరలేదు అని నన్ను వెంటనే బయలుదేరమన్నారు. నేను వెంటనే బయలుదేరాను. అక్కడ ఏం జరిగిందో ఏమో. నేను పండరీ వెళ్ళేటప్పటికి నా భర్త అక్కడ లేడు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళినట్లు తెలిసింది. అది విన్న వెంటనే నాకు దుఃఖం ఆగలేదు. నా దగ్గర కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంతేగాక నాతో మరిద్దరు మిత్రులు కూడా ఉన్నారు. నా దగ్గరున్న డబ్బుతో మేము ముగ్గురం కుడ్వాడి వరకు వెళ్ళగలిగాము. కుడ్వాడిలో దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా ఒక ఫకీరు నా ముందుకు వచ్చి, దేని గురించి దీర్ఘాలోచన చేస్తున్నావు అని అడిగారు. అతనికి నేనేమీ జవాబు చెప్పలేదు. అతను, నీ భర్త దోండ్లో ఉన్నాడు, ఈ ఇద్దరితో వెంటనే అక్కడికి వెళ్ళు అన్నారు. కానీ రైలు ఛార్జీలకి డబ్బెక్కడ నుండి వస్తుందో తెలపమని అతన్ని అడిగాను.
ఆ పకీరు వెంటనే దోండుకు 3 టికెట్లు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను టికెట్లు తీసుకొని ఆ ఇద్దరితో కలిసి దోండు వెళ్లే రైలు ఎక్కాను. ఆ సమయంలో నా భర్త దోండ్ స్టేషన్లో ఒక బల్లపై కూర్చొని టీ త్రాగుతూ కునికిపాట్లు పడుతున్నాడు. అప్పుడు ఒక పకీరు వచ్చి, ఎందుకు నా తల్లిని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆమె ఇంకాసేపటికి వచ్చే రైల్లో పలానా బోగీ నుండి దిగబోతుంది అని బోగీ నెంబర్ కూడా చెప్పారు. నా భర్త ఉలిక్కిపడి, ఎవరి పకీరు, ఎందుకు ఇలా చివాట్లు పెడుతున్నాడు అనుకుంటూ పైకి చూశాడు. కానీ పకీరు అంతరార్థమయ్యాడు. అంతలో రైలు వచ్చింది. నా భర్త నన్ను కలుసుకొని ఇంటికి తీసుకువెళ్ళి తనకు పకీరు కనిపించిన విషయం చెప్పి నేను పూజించే సాయిబాబా ఫోటో చూపించమని అడిగాడు. నేను చూపించాను. దాన్ని చూసిన తర్వాత తనకు ప్లాట్ఫారంపై కనిపించిన పకీరు సాయిబాబానే అని రూఢీ చేసుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నా గురుబంధువైన ఉపాస్ని మహారాజ్ షిరిడీ విడిచి ఖరగ్పూర్ వెళ్ళటానికి ముందు ఒక గురు పౌర్ణమి రోజున పూజా ద్రవ్యాలు నైవేద్యం తీసుకుని వెళ్ళి వారిని పూజించమని బాబా నన్ను ఆదేశించారు. అలాగే నేను మహారాజ్ దగ్గరికి వెళ్ళి అది బాబా ఆదేశంగా చెప్పి వారిని పూజించాను. మహారాజ్ నన్ను నిరోధించకుండా పూజను స్వీకరించారు. ఆ ఒక్కసారే తప్ప తిరిగి వారిని ఎప్పుడూ పూజించలేదు. నేను ఉపాస్ని మహారాజ్ని ఒక గురు బంధువుగా పరిగణించాను. కానీ చాలామంది షిరిడీ వాసుల వలె వారిని ద్వేషించలేదు. బాబా ఎవరిని ద్వేషించవద్దని, ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీ మొదలైన భావాలకు చోటివ్వదని, ఎవరినైనా నిన్ను ద్వేషించి విరోధిస్తే మౌనంగా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకి దూరంగా ఉండమని తరచూ చెబుతుండేవారు. ఉపాస్ని మహారాజ్పై నాకున్న అభిప్రాయాన్ని ఇతరులే కాక మహారాజ్ కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితం ఉపాస్ని పంచకన్యా సంస్థ స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో ఏర్పాట్లు చూడటానికి నేను సాకూరి వెళ్ళాను. అప్పుడు కూడా మహారాజ్ నాకు వారితో విరోధభావం ఉన్నట్లు అపార్థం చేసుకుని విడిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. నేను తిరిగి వచ్చేశాను. 1918లో బాబా సమాధి చెందడానికి ముందు, తర్వాత కూడా వారు నా పైన, నా వాళ్లపైన చూపిన దయ, కరుణ అంతులేనిది. తాము దేహత్యాగం చేసిన తర్వాత నా శ్రేయస్సు గురించి బాబా ముందే యోచించారు. 1918లో దసరాకు 3 నెలల ముందు వారు నాతో, బాయి, బాబా నన్నెప్పుడూ బాయి అని పిలిచేవారు. ఇక మీదట నన్ను చూడటానికి నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. నీవెక్కడున్నా నేను నీతోనే ఉంటాను అన్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. బాబా ఎంతో దయతో పలికిన ఆ మాటలు నిత్య సత్యాలు. తర్వాత నేను వెళ్ళిపోయాను. దసరాకు కొద్ది రోజుల ముందు నేను పంచాగ్నిలో ఉన్నప్పుడు బాబా తరచూ నా గురించే ఆలోచిస్తున్నారని, వారు ఎక్కువ రోజులు జీవించేటట్లు లేరని హరి సీతారాం దీక్షిత్ నాకు కబురు పంపారు. నేను వెంటనే బయలుదేరి బాబా తుదిశ్వాస విడిచే సమయానికి షిరిడీ చేరాను. అంతిమ సమయంలో నేను వారి నోట్లో నీరు పోశాను. భగ్యా కూడా అలాగే చేశాడు. బాబా భగ్యాపై ఒరిగి అంతిమ శ్వాస విడిచారు. ఆ తరువాత 1919లో ఒకసారి, 1933లో మరోసారి షిరిడీ వెళ్ళాను. బాబా తామిచ్చిన మాట ప్రకారం నేనెక్కడున్నా ఎప్పుడూ నా వెంటే ఉండి నాకు సహాయపడుతున్నారు. నేను బాబాపై కొన్ని పద్యాలు రాశాను. వాటిని నా అనుభవాలతో పాటు సాయిలీలా మాసిక్ పత్రికకు పంపాను. 1918కి నాకు 48 సంవత్సరాలు నిండాయి. నేనప్పటి వరకు గర్భం దాల్చలేదు. నాకొక బిడ్డ ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు, డాక్టర్లు నాకు ఆ వయసులో బిడ్డలు పుట్టడం అసంభవమని అన్నారు. నేను బాబాను 1918లో దర్శించినప్పుడు నా కోరిక తెలిసి ఇలా అడిగారు. బాబా, బాయి, నీ హృదయంలోని కోరికేమిటి? నేను, బాబా, మీకన్నీ తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పవలసినదేముంది? ఆ తర్వాత 3 సంవత్సరాలకు నా నెలసరి ఆగిపోయింది. డాక్టర్ పురందరే నన్ను పరీక్షించి నా కడుపులో ఉన్నది గడ్డ అని, దానిని ఆపరేషన్ ద్వారా తొలగించాలని తేల్చి చెప్పారు.
నేను సమ్మతించక 10 నెలలు ఆగిన తర్వాత కానీ ఏ నిర్ణయము తీసుకోనని చెప్పాను. అంతవరకు గర్భధారణ జరగకుండా 51వ సంవత్సరంలో గర్భం రావటం అసంభవమని డాక్టర్ నచ్చజెప్ప చూశాడు. కానీ బాబా అసంభవాన్ని సంభవం చేశారు. బాబా మహాసమాధి చెందిన 3 సంవత్సరాల 2 రోజులకు అంటే 1921లో ధనత్రయోదశి నాడు నాకు కుమారుడు జన్మించాడు. ఈ ప్రసవం చెంబూరులో జరిగింది. ప్రసవ సమయం అప్పుడు డాక్టర్ గాని నర్సు గాని ఎవ్వరూ లేరు. నేను ఎలాంటి మందులు కూడా వాడలేదు. ప్రసవం అయ్యే రోజు కూడా మామూలుగానే పనులన్నీ చేసుకున్నాను. ఆ రోజు రాత్రి ఎవరి సహాయం లేకుండా సుఖంగా ప్రసవించాను. బిడ్డ గర్భంలో ఉన్న 9 నెలలు మాత్రం కాళ్ళు వాయడం మొదలైన ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. నేనప్పుడు కొన్ని నెలల పాటు పెద్దగా ఆహారం తీసుకునేదాన్ని కాదు. తరచూ ఊదిని నీళ్ళల్లో కలుపుకుని త్రాగేదాన్ని. 1921లో నా భర్త బండి మీద నుండి పడటంతో ఆయన కాలు విరిగింది. నేను వారిని ఇంటికి తీసుకెళ్లి విరిగిన చోట ఊది పూసి బిబా గింజల పిండిని టాక్టిఫల అను మూలికను పేస్ట్లా చేసి కాలుకు పట్టించేదానిని. ఇలా 3 నెలలు చేసేటప్పటికి కాలు నయమైంది. అంతేకాక 1934లో నా భర్త మరణించే సమయంలో బాబా చూపిన కరుణ అపారం. ఈ ఘటన జరగటానికి 2 నెలల ముందు నుండే ఈ విపత్తును ఎదుర్కొనేందుకు బాబా నన్ను మానసికంగా సిద్ధం చేశారు. ఒకరోజు కలలో నాకు బాబా కనిపించి, భయపడవద్దు, శ్రీరాముణ్ణి, నా భర్త పేరు రామచంద్ర, తీసుకుని వెళతాను అన్నారు. నన్నే ముందు తీసుకెళ్ళు బాబా అని అన్నాను. నేను చెయ్యాల్సిన పనులు మిగిలి ఉన్నాయని, అందువల్ల నా భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నాకు విధించిన కార్యాలు నెరవేర్చమని బాబా చెప్పారు. ఈ కల విషయం నా భర్తకు చెప్పాను. ఆయన దానిని తేలిగ్గా తీసుకుని ఇది కలే కదా అన్నారు. ఆ సంఘటన చాతుర్మాసం ముగియటానికి 2 నెలల ముందు జరిగింది. కానీ తర్వాత కొన్ని రోజులకు ఆయన మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుతో తీవ్రంగా బాధపడసాగాడు. దీనికి తోడు వెక్కిళ్ళు రావటం ప్రారంభించాయి. నా భర్త తనకు అవసాన దశ సమీపించిందని తెలుసుకున్నాడు. కానీ తనకు చాతుర్మాసం గడిచిన తర్వాత చనిపోవాలనే కోరిక బలంగా ఉందని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన వెంటనే వారి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. స్పృహ కోల్పోయాడు. మృత్యుగడిలు సమీపిస్తున్నట్లు కనిపించాయి. నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని చాతుర్మాసం వెళ్లేంత వరకు బ్రతికించమని వేడుకున్నాను. మరుసటి రోజు నా భర్త స్పృహలోకొచ్చాడు. కాళ్ళల్లో కదలిక వచ్చింది. వారు చాలా ఉల్లాసంగా కనిపించారు. చాతుర్మాసం ముగిసి 7 రోజులు గడిచాయి. కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి వారు టీ తాగి నన్ను బాబాకు హారతి ఇవ్వమన్నారు. హారతి ఇచ్చిన తర్వాత విష్ణు సహస్రనామం పెద్దగా చదవమన్నారు. నేను చదవటం మొదలుపెట్టి మరుసటి ఉదయం డాక్టర్ వచ్చినంత వరకు కొనసాగించాను. డాక్టర్ నా భర్తను పరీక్షించి కోలుకుంటాడని చెప్పాడు. కానీ నాకు తెలుసు నా భర్త ఆ మధ్యాహ్నము సాయంత్రము మరణిస్తాడని. నేను వారికి త్రాగటానికి గంగ నీరు ఇచ్చాను. నేను నీరు తాగిన కాసేపటికి శ్రీరామ్ శ్రీరామ్ అన్నాడు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చి మా వారిని బాబా అని పిలిచాడు. వారు ఓ అని లేవటానికి ప్రయత్నిస్తూ శ్రీరామ్ శ్రీరామ్ అని ఉచ్చరిస్తూ అంతిమ శ్వాస విడిచాడు. నేను నా భర్త ప్రక్కనే ఉండి వారికి ఉత్తమ గతి ప్రసాదించమని బాబాను శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాను. ఆ విధంగా నా భర్త భగవంతుణ్ణి బాబాను స్మరిస్తూ మరణించాడు. నా భర్త జీవితానికి మంచి ముగింపు ఇవ్వడంలో బాబా అనుగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది. మా వారు మరణించిన తర్వాత నా కుమారుని పోషణ, ఈ భవంతిని నిలబెట్టుకోవలసిన బాధ్యత నాపై పడ్డాయి. కొందరు బంధువులు నాకు ఎడతెగని చిక్కులు తెచ్చి కోర్టులో వ్యాజ్యమేస్తామని బెదిరించారు. నేను ఎంతో కష్టపడి 14,000 రూపాయలు సేకరించి వారికి ఇచ్చి ఈ ఇంటిని వారి బారి నుండి కాపాడుకోవలసి వచ్చింది. తరువాత కొందరి శత్రువులు మంత్రించిన నిమ్మకాయలతో క్షుద్ర శక్తులను ఆవహింపచేసి మా ఇంటిలోనికి విసిరారు. మాకు హాని చెయ్యాలని, మా ఇంటిని ఎవ్వరూ అద్దెకు తీసుకోకూడదని వారు అలా చేశారు. సాయిబాబా నా కలలో కనిపించి ఈ విషయం గురించి చెప్పారు. నేను వెంటనే మా మనిషిని గోవాకు పంపి అక్కడున్న మా కులదైవాన్ని ప్రార్థించి ఆ దేవి అనుగ్రహంతో ఆ క్షుద్ర ప్రయోగాన్ని మంత్రాలను తిప్పికొట్టేటట్లు చేశాను.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो
बंदा तुम्हारा मैं अंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా